యాహ్! అమెరికాలో ఇండియన్ విద్యార్థులకు చాలా కష్టాలు ఎదురైనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా టెన్షన్‌లో బతికే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మనకు తెలుసు అమెరికాలో చదువుకోవడానికెళ్ళి అక్కడ ఏదో ఒక పార్ట్ టైమ్ జాబ్ చేసుకొని ఇక్కడ అప్పులు చేసో లేకపోతే ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఎక్కువ మంది వెళ్తారు. సో, అక్కడ ఆహ్, పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ అప్పులు తీర్చుకొని తమను తాము అక్కడ తమ ఖర్చులు తాము చూసుకుంటూ మెల్లగా ఉద్యోగాలు చూసుకోవడం అనేది ప్యాటర్న్ అనేది ఎప్పటినుంచో జరుగుతుంది. కానీ ట్రంప్ వచ్చినాక పెద్ద ఎత్తున ఇమ్మిగ్రేషన్ ఆహ్, వాళ్ళని అక్కడ వలస వచ్చిన వాళ్ళనందరినీ కూడా పంపించేస్తున్నాడు. అక్రమ వలసదారుల మీద ముందుగా వేటు వేసి మన ఇండియన్‌కి సంబంధించిన ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌ని కూడా సంకెళ్ళు వేసి మరీ డిపోర్టేషన్ అనేది చేశారు. అట్లాగే లాటిన్ అమెరికాలో చాలా దేశాలకు కూడా కొలంబియా లాంటి దేశాలని సంకెళ్ళేసి వాళ్ళని పంపించారు. వేలాది మంది, లక్షలాది మందిని డిపోర్టేషన్ చేయడం అనేది చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ట్రంప్ చేస్తున్నాడు. ఇప్పుడు రీసెంట్‌గా అంటే నిన్న ఆహ్, వ భారతీయ విద్యార్థులు అరెస్ట్ అయిన వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఇండియాలో అది భయాందోళనని క్రియేట్ చేస్తుంది. అంటే తమ పేరెంట్స్ అంతా కూడా ఆందోళనలోకి వెళ్ళిపోతున్నారు. మన విద్యార్థుల పరిస్థితి, మన పిల్లల పరిస్థితి ఏంటని. సో, అసలు అక్కడ ఏం జరుగుతుంది? అమెరికాలో అసలు విద్యార్థులు మనవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకున్న వీసాలేంటి? వాళ్ళక్కడ ఆహ్, ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు ఫ్యూచరు ఎలా ఉండబోతుంది? ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. నిన్న వాళ్ళని అరెస్ట్ చేసింది ఐస్ అంటారు. ఐస్ అంటే ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అని. అది బాగా పాపులర్ అయింది ఈ మధ్య కాలంలో. దాని పేరు ఐస్ అనమాట. అట్లాగే కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అనేది సిబిపి అని ఇంకొక ఫోర్స్ ఉంది. అట్లాగే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఉంది. ఈ రకరకాల ఫోర్సెస్ ఇమ్మిగ్రేషన్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ మీద, లేకపోతే ఒక పర్పస్‌లో వీసా తీసుకొని ఇంకొక పర్పస్‌లో పనిచేస్తున్న వాళ్ళ మీద పెద్ద ఎత్తున క్రాక్ డౌన్ అనేది మొదలైంది. సో, ఇది నిన్న జరిగిందొచ్చి మిన్నసోటా అనే ఒక స్టేట్ ఉంది. మిన్నసోటాలో సెయింట్ లూయి పార్క్‌లో ఒక ఇండియన్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న ఇద్దరు విద్యార్థుల్ని ఈ ఐస్ డిపార్ట్‌మెంటు నిన్న అరెస్ట్ చేసింది. ఆ వీడియో వైరల్ అవుతుంది. సో, ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేశారు ఇండియన్ విద్యార్థుల్ని అంటే, అక్కడ ఏందంటే గత డిసెంబర్ నుంచి కూడా లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి కూడా ఈ ఐస్ అనేది ఆపరేషన్ మెట్రో సర్జ్ అని ఒక ఆపరేషన్‌ని చేపట్టింది. దాదాపు 2-3 వేల మంది అక్కడ ఈ ఐస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మిగతా నేను చెప్పిన హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కావచ్చు, కస్టమ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా 2-3 వేల మంది అక్కడ తిష్టవేసి అక్కడ గాలింపులు అనేవి చేస్తున్నారు. ప్రధానంగా అక్కడ సోమాలియా పాపులేషన్ ఎక్కువ ఉంది. దాదాపు 76,000 మంది సోమాలియా పాపులేషన్ అక్కడ ఉన్నారు. వాళ్ళని ట్రంప్ కూడా మొన్న కూడా దే ఆర్ గార్బేజ్ ఆ గార్బేజ్ అని క్లీన్ చేయండి అని కూడా చెప్పాడు. సో, ఈ సోమాలియాలో ఎక్కువ మంది అక్కడి నుంచి వచ్చి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌గా ఉన్నారు. గత మొన్న 2025లో 500 మంది సోమాలియన్స్‌ని అరెస్ట్ చేశారు. ఇంకొక 2,500 మందిని గుర్తించి వాళ్ళకి మార్చి డెడ్‌లైన్ పెట్టారు. 2026 మార్చి లోపల వాళ్ళు దేశాన్ని వదిలి వెళ్ళకపోతే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడతామని చెప్పారు. ఈ సోమాలియా ప్రజల్ని అక్కడ పనిచేసే వాళ్ళని ప్రధానంగా టార్గెట్ చేసి చేస్తున్నారు. సో, విపరీతంగా అక్కడ డే కేర్ సెంటర్స్‌కి, స్కూల్స్‌కి, రెస్టారెంట్లకి, చిన్న చిన్న మాల్స్‌కి పెద్ద ఎత్తున ఐస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి సెర్చ్ చేస్తున్నారు. ఈ సెర్చ్‌లో భాగంగానే ఇండియన్ స్టూడెంట్స్ దొరికారు. ఇండియన్ స్టూడెంట్స్ దొరికినప్పుడు వీళ్ళ దగ్గర ఏందంటే ఓన్లీ F1 వీసానే ఉంది. ఇక్కడ ఇండియన్ స్టూడెంట్స్ గురించి చెప్పాలంటే, ఇండియన్ స్టూడెంట్స్ 2024, 25 లెక్కల ప్రకారం 3,63,019 మంది ఉన్నారు. ఇది మొత్తం అమెరికాలో ఉండే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌లో 30%. అంటే మొన్నటి వరకు చైనా నెంబర్ 1గా ఉండేది. స్టూడెంట్లు ఎక్కువగా చైనా నుంచి వచ్చేవాళ్ళు. దాన్ని మన ఇండియా దాటేసింది. ఇప్పుడు నెంబర్ 1 ఇండియా ఉంది. నెంబర్ 2 చైనా ఉంది. నెంబర్ 3 సౌత్ కొరియా ఉంది. అంటే అమెరికాలో చదువుకునే ఇంటర్నేషనల్ విద్యార్థులు దాదాపు 11 లక్షల మంది ఉంటే, అందులో 3,63,000 మంది ఇండియన్సే ఉన్నారు. అంటే 30.8% మొత్తం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌లో ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇండియన్ స్టూడెంట్స్ ప్రధానంగా 2 రకాల పాస్‌పోర్ట్స్‌తో అక్కడికి వెళ్తుంటారు. ఒకటి F1 ఇదే ఎక్కువ అనమాట. F1 అంటే చదువుకోవడానికి వెళ్ళే విద్యార్థులకి F1 పాస్‌పోర్ట్ ఇస్తారు. దీన్నే ఎక్కువగా స్టెమ్ అంటారు. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మ్యాథ్స్. ఈ డిపార్ట్మెంట్లలో ఎక్కువగా మన వాళ్ళు వెళ్తారు.
దీన్ని స్టెమ్ అని పిలుస్తారు అక్కడ. ఇది కాకుండా రెండోది M1 వీసా. M1 వీసా అంటే వొకేషనల్ ట్రైనింగ్, నాన్ అకాడమిక్ ట్రైనింగ్. అంటే మెకానికల్ ఇది కావచ్చు, లేకపోతే కాస్మెటాలజీ కావచ్చు, ఇలాగ రకరకాల వొకేషనల్ వృత్తి విద్యా కోర్సుల్లో చేరే వాళ్ళకి M1 ఇస్తారు. ఈ రెండిటికి కూడా కొన్ని కండిషన్లు ఉంటాయి. అదేంటంటే ఆన్ క్యాంపస్ జాబ్, వారానికి 20 గంటలు పనిచేయచ్చు. ఆన్ క్యాంపస్ జాబులు మాత్రమే చేయాలి. అంటే వితిన్ ద క్యాంపస్‌లో క్యాంటీన్‌లు గానీ, అక్కడేమన్నా పెట్రోల్ బంకులు గానీ, అక్కడేమన్నా మాల్ గానీ ఉంటే అక్కడ పని చేసుకోవచ్చు. కానీ మన విద్యార్థులకు అందరికీ అక్కడ జాబ్స్ దొరకవు. ఆన్ క్యాంపస్‌లో అందరికి దొరకవు. అక్కడ కూడా మెరిట్ అవన్నీ చూసి సెలెక్ట్ చేసుకొని కొంతమందికి ఇస్తారు. మిగతా వాళ్ళు దొరకవు. అందుకని విద్యార్థులు ఏం చేస్తారంటే క్యాంపస్ బయట పెట్రోల్ బంకులు కావచ్చు, మాల్స్ కావచ్చు, మిగతా చోట్ల పార్ట్ టైం చేసుకుంటూ ఉంటారు.